లో నకిలీ మద్యానికి సంబంధించి పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే వసంత కృష్ణ ప్రసాద్ కూడా మాట్లాడారు. రైట్ శివ, జోగి రమేష్, జనార్దన్, ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ ఇలాగ పలు దఫాలుగా మనకు తెలుస్తోంది అసలు ఏం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు, కానీ యాక్చువల్ సీన్ ఏంటి? సుమతి, మొత్తం మీద చూసుకుంటే నకిలీ లిక్కర్ వ్యవహారం ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెను దుమారాన్ని లేపుతుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా ఉన్నా కానీ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి తప్పు నీదంటే నీ తప్పు అని చెప్పి మైలవరానికి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. తాజాగా గత 10 రోజుల క్రితం ఏదైతే లిక్కర్ గూడెం డంపు స్వాధీనం చేసుకున్న సమయంలో అక్కడున్న బాటిల్స్ వాటిని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సమయంలో జోగి రమేష్ ఇదంతా వసంత కృష్ణ ప్రసాద్ బాంబర్ది నేతృత్వంలో జరుగుతుందని చెప్పి హాట్ కామెంట్ చేశారు. తాజాగా ఇదే అంశానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈరోజు ఒక లేఖని బయటికి విడుదల చేశారు. గతంలో వైసీపీ సర్కార్ హయాంలోనూ ప్రస్తుత కూటమి సర్కార్ హయాంలో ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఇబ్రహీంపట్నంలో గ్రామాల మధ్య ఇళ్ల మధ్య షాపుల మధ్య ఉంది. దాన్ని అక్కడి నుంచి తరలించాలని చెప్పి అనేక సందర్భాల్లో ఎక్సైజ్ శాఖ భవానీపురం ఎక్సైజ్ శాఖ అధికారులకి లేఖ రాశానని చెప్పి ఆయన లేఖ కూడా విడుదల చేశారు. అయినా కానీ అధికారులు పట్టించుకోలేదు. గతంలో వైసీపీ సర్కార్ అధికారులు ఉన్నప్పుడు ఇతనే ఎమ్మెల్యే, ఇప్పుడు టీడీపీ సర్కార్ ఉన్నప్పుడు కూడా వసంత కృష్ణ ప్రసాద్ 2 సార్లు కూడా ఆయన లేఖ రాసిన పరిస్థితి కనిపించింది. కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు, పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇక తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి కేవలం జోగి రమేష్కి అద్దెపల్లి జనార్దన్కి కొన్ని దశాబ్దాలుగా పరిచయం ఉంది. జోగి రమేష్ తండ్రి తాతల నుంచి, అద్దెపల్లి జనార్దన్ తండ్రి తాతల నుంచి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిద్దరికి మధ్య ఆర్థికపరమైన లావాదేవీలు కూడా ఉన్నాయి. ఏదైతే వాట్సాప్ చాట్ ఒకటి విడుదల చేశారు గత నెల 22, 23 తేదీలకు సంబంధించి వాట్సాప్ కాల్ చాటింగ్ చేసిన దాన్ని కూడా ప్రస్తుతం టీడీపీ నేతలు విడుదల చేశారు. దీనికి చాలా ఘాటుగానే జోగి రమేష్ రిప్లై ఇచ్చారు. ఇదంతా ఫేకు, నకిలీ, కావాలనే రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా లబ్ధి పొందేందుకే తనపై విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పి జోగి రమేష్ అయితే హాట్ కామెంట్ చేశాడు. సో ఎవరిపై ఎవరు విమర్శలు ప్రతి విమర్శలు చేసినప్పటికీ అంతిమంగా మాత్రం నకిలీ మద్యం వ్యవహారం పెను సంచలనంగా మారింది. నిన్న జనార్దన్ విడుదల చేసిన వీడియో మాత్రం జోగి రమేష్కి ఆయనకి సత్సంబంధాలు ఉన్నట్టు, జోగి రమేష్ డైరెక్షన్లోనే ఇబ్రహీంపట్నంలో కావచ్చు తంబళపల్లికి సంబంధించి మొలకల చెరువులో ఏర్పాటు చేసిన విషయంలో జోగి రమేషే కర్త కర్మ క్రియ అని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో జోగి రమేష్ మెడకి ఉచ్చు బిగుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి జోగి రమేష్ బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా రాజకీయ దురుద్దేశం చేస్తున్నారు, కావాలనే చేస్తున్నారు, తాను ఎక్కడ తప్పు చేయలేదు, చెయ్యను, ఖచ్చితంగా ఎక్కడికైనా వచ్చి రుజువు చేస్తాను, అవసరమైతే ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి జోగి రమేష్ వ్యాఖ్యలు అయితే శివ నిన్నటి నుంచి కూడా జోగి రమేష్ ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తాను, కనకదుర్గ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు, వంగవీటి రాధా రంగ అభిమానులంతా కూడా చూస్తున్నారు అన్నారు. అలాగే గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన అప్పీల్ చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా పలు దఫాలుగా అలాగే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు సతీమణి అలాగే లోకేష్ సతీమణికి సంబంధించి కూడా ఆయన విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇవన్నీ ఎలా చూడాలంటారు? జోగి రమేష్ మాటల్ని కూడా నిజంగా ఏ తప్పు చేయకపోతే ఇవన్నీ ఎందుకు ముందుకు వస్తున్నాయి? అంటే ఖచ్చితంగా జోగి రమేష్తో మా టీవీ మాట్లాడిన సమయంలో కానీ ఆయన నిన్న మీడియా సమావేశాల్లో మాట్లాడిన అంశాలను కానీ మనం వేస్తే ఖచ్చితంగా జనార్దన్తో జోగి రమేష్కి సత్సంబంధాలు కలిగి ఉన్నాయనే అనుమానాలు అయితే ప్రస్తుతం బలపడుతున్నాయి. ఎందుకంటే గత 2 దశాబ్దాలుగా అద్దెపల్లి జనార్దన్ అదే నియోజకవర్గంలో మద్యం వ్యాపారం చేస్తున్నారు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. 3 సంవత్సరాల కాలంగా కూడా ఆయన నకిలీ లిక్కర్ తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. సో అదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. తాజాగా ఏదైతే అద్దెపల్లి జనార్దన్ విడుదల చేసిన వీడియోలో కూడా జోగి రమేష్ పోద్బలంతోనే ఉందన్నారు. సో జోగి రమేష్ తన మెడకు ఉచ్చు బిగుస్తుందని చెప్పి దాదాపుగా ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు. అందుకే తన వెనక రంగా రాధా మిత్రమండలితో పాటు గౌడ సామాజిక వర్గం ఉంది. అలాగే చంద్రబాబు సతీమణి, లోకేష్ సతీమణి కూడా తనపై పెడుతున్న తప్పుడు కేసుపై సాధారణ వ్యక్తిలాగా ఆలోచించి న్యాయం చేయాలని చెప్పి కూడా వేడుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా దీంట్లో జోగి రమేష్కి శిక్ష పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రానున్న 1-2 రోజుల్లోనే ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే జోగి రమేష్ ఈ రకమైన అంశాలను ఈ రకమైన వ్యాఖ్యలు మాట్లాడుతున్నట్లు కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత నెల రోజుల కాలంగా చూసుకుంటే ఇటు మైలవరం నియోజకవర్గానికి ఎపిసోడ్ విషయంలో కావచ్చు, ఇటు లిక్కర్ విషయంలో కావచ్చు, జోగి రమేష్ అయితే మాత్రం పూర్తిగా యాక్టివ్ రోల్ పోషిస్తున్న నేపథ్యంలోనే
రాజకీయ దురుద్దేశంతో తనపై ఈ రకంగా ప్రయోగిస్తున్నారని జోగి రమేష్ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జోగి రమేష్ వసంత ఎవరిపై ఎవరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నా అద్దేపల్లి జనార్దన్ విడుదల చేసిన వీడియోలో మాత్రం కర్త కర్మక్రియ జోగి రమేష్ అనే సందేశాన్ని వచ్చే విధంగా ఆయన విడుదల చేశారు. సో 1-2 రోజుల్లోనే జోగి రమేష్ని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సుమతి, శివ, అంటే రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ అన్న పేరు లేదు. నిన్నటి నుంచి కూడా చాలా డౌట్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇది రిమాండ్లో తీసుకున్న తర్వాత రికార్డ్ చేసిన వీడియోనా, లేకపోతే ముందే రికార్డ్ చేశారా ఏంటి అన్న దాని మీద. అలాగే రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే పొందుపరిచారో అందులో జోగి రమేష్ పేరు లేదు, కానీ అనూహ్యంగా ఆ వీడియో తీశారు. దానికి సంబంధించి ప్రూఫ్స్ ఏమైనా కలెక్ట్ చేసే పనిలో ఉన్నారా? సుమతి, ఇక్కడ మనం లీగల్గా ఒక అంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటే కనుక 2 అంశాలను మనం తీసుకోవచ్చు. ఒకటి, లిక్కర్ కేసు వ్యవహారానికి చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే ప్రధానంగా చూసుకుంటే అదే ప్రాంతానికి కొండపల్లికి సంబంధించిన కిరణ్ అనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పేరు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కానీ ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో కానీ లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఉన్నట్లు గుర్తించలేదు. అంటే విచారణ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోని కిరణ్ పేరుని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ పేరుని రిమాండ్ రిపోర్ట్లో ఇన్వాల్వ్ చేశారు. అంటే గతంలో ఇక 2 అంశాలను చూసుకుంటే గతంలో మనం చాలా కేసులు చేసినప్పుడు కూడా ఎవరైతే ఒక వ్యక్తిని విచారించిన సమయంలో వారిచ్చిన కీలకమైన సమాచారాన్ని అధికారులు దాచిపెడతారు. రిమాండ్ రిపోర్ట్లో మొత్తం పెట్టాలని ఏం లేదు, కానీ ఎందుకు రిమాండ్ పంపాల్సి వస్తుంది, ఇతనికి రిమాండ్ విధించాల్సిన అవసరం ఏంటని మెజిస్ట్రేట్ అడిగినప్పుడు దానికి కావాల్సిన వివరాలు చెప్పాలి. కాబట్టి సో పలానా ఇష్యూలో ఇతని పాత్ర ఈ రకంగా ఉంది, దీని ద్వారా ఇతను రిమాండ్లో ఉండాలి, లేకపోతే ఈ కేసు ప్రభావితం చేయగల అవకాశం ఉందని చెప్పి ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే దాంట్లో మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఏదైతే 90 రోజుల్లో ఛార్జ్ షీట్ ఉంటుంది, ఆ 90 రోజుల ఛార్జ్ షీట్లో చాలామంది పేర్లు ఇన్వాల్వ్ అవ్వచ్చు, కొత్త కొత్త అంశాలు తెర మీదకి రావచ్చు, కొత్త పేర్లు ఇన్వాల్వ్ అవ్వచ్చు, చాలా అంశాలు తెర మీదకి వస్తాయి. అంటే ఇక్కడ మనం రిమాండ్ రిపోర్ట్ కంటే కూడా 90 రోజుల తర్వాత నమోదు చేసే ఛార్జ్ షీట్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. రిమాండ్ రిపోర్ట్ అనేది కేవలం అతను ఎందుకు రిమాండ్కి పంపాలని చెప్పి మేజిస్ట్రేట్కి సంబంధిత స్టేషన్ SHO అధికారులు వివరాలు చెప్పాలి. కాబట్టి పలానా కేసులో పలానా పాత్ర ఇతను ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం, దీంట్లో ఇతని పాటు మరికొంతమంది పాత్రలు ఉంటారు. కానీ ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా జోగి రమేష్ పేరు ఇన్వాల్వ్ చేయనప్పటికీ మరికొంతమంది అనేది సర్వసాధారణంగా కూడా రాసే కామన్. సో ఆ మరికొంతమందిలో జోగి రమేష్ ఎందుకు కాకూడదు అనేది కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు వాదిస్తున్న వాదనగా కనిపిస్తోంది. సో ఓవరాల్ రిమాండ్ రిపోర్ట్ కంటే కూడా ఛార్జ్ షీట్ ఎప్పుడైతే ఛార్జ్ షీట్ 1, 2, 3లు కూడా ఉంటాయి. సో ఫైనల్ ఛార్జ్ షీట్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో ఆ ఫైనల్ ఛార్జ్ షీట్లో కనుక పేరు లేకపోతేనే ఆ కేసుతో అతనికి సంబంధం లేదని చెప్పి మనం ధృవీకరించాలి. సో ఇక్కడ ఛార్జ్ షీట్ ఇంతవరకు వేయలేదు, ఓన్లీ రిమాండ్ రిపోర్టే పొందుపరిచారు. కాబట్టి ఛార్జ్ షీట్లో ఆయన పేరు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేశారనే దానికి సంబంధించి అధికారులు విచారణ చేపడుతున్నారు. కాబట్టి ఎప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి ముందు వీడియో విడుదల చేశాడా, తర్వాత విడుదల చేశారా, లేకపోతే అరెస్ట్ చేసిన సమయంలో విడుదల చేశారనే దానికి సంబంధించి అధికారులు విచారిస్తున్నారు. కాబట్టి సరే ఆయన ఈ వీడియోని ఎప్పుడు విడుదల చేశాడు, ఎలా విడుదల చేశాడనే అంశాన్ని పక్కన పెడితే ఇక్కడ తీసుకోవాల్సిన ప్రామాణికమైతే మాత్రం ఖచ్చితంగా ఛార్జ్ షీట్ అనే అంశాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. ఛార్జ్ షీట్లో ఖచ్చితంగా పేరు నమోదు అవకాశం కనిపిస్తూ ఉంది. రిమాండ్ రిపోర్ట్ నుంచి ఛార్జ్ షీట్ నమోదు చేసే మధ్యలో దాదాపుగా 70 నుంచి 90 రోజులు గడువు ఉంటుంది. ఈ మధ్యలో ఆ కేసుకు సంబంధించి కస్టడీ తీసుకోవటం, విచారణ చేపట్టడం, ఆయన సన్నిహితులు, ఆయన భాగస్వాములు, ఆయనతో సన్నిహితంగా ఉండే వ్యక్తులు విచారిస్తారు. అలాగే వారి కొంత వివరాలు సేకరిస్తారు, సెల్ ఫోన్ ద్వారా కొంత డేటా వస్తుంది. సో ఈ నేపథ్యంలో కొత్త పేర్లు ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇప్పటికే ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన పేర్లకు సంబంధించి కూడా పాత్ర లేకపోతే వారి పేర్లు కూడా రిమాండ్ ఛార్జ్ షీట్లో పొందుపరచకుండా ఉన్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ కాకుండా ఛార్జ్ షీట్నే ప్రామాణికంగా తీసుకోవాలనేది న్యాయ నిపుణులు చెప్తున్న అంశంగా కనిపిస్తా ఉంది. శివ, అయితే ఇప్పుడు ఆయన నిన్న జోగి రమేష్ మాట్లాడినట్టు వంగవీటి రాధా అలాగే రంగా అభిమాన సంఘాలు అని చెప్పి అన్నారు. అండ్ విజయవాడకి వంగవీటికి విజయవాడకు ఉన్న ప్రాముఖ్యత ప్రతి ఒక్కరికి తెలిసిందే. అక్కడి నుంచి ఏమైనా కదలికి వస్తుందా, వాళ్ళు ఏంటి చర్చించుకుంటున్నారు అన్నది? ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే రాధా రంగా మిత్ర మండలికి సంబంధించి జోగి రమేష్ అనే వ్యక్తి చిన్నప్పుడు సమయం ఉన్నప్పుడు రంగా అనుచరుడుగా ఫాలోవర్గా ఉన్నారు. ఆ సమయంలో ఆయనపై కొన్ని కేసులు కూడా నమోదైనట్లు కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ జోగి రమేష్ అంశానికి సంబంధించి ఆయన తప్పు చేశాడా చేయలేదా అనే దానికి సంబంధించి రంగారాధా మిత్రమండలి అభిమానులు చర్చించుకుంటున్నారు. సో ఎందుకంటే ఇక్కడ పక్కా ఆధారాలు ఉన్నాయి. ఏదైతే
అద్దేపల్లి జనార్దన్ విడుదల చేసిన వీడియోలో జోగి రమేష్ పాత్ర ఉన్నప్పుడు ఒక ముద్దాయి తప్పు చేసినప్పుడు రంగారాధా మిత్రమండలి కావచ్చు, లేకపోతే మరొక సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే మరొక మిత్రమండలి కావచ్చు, ఎవరు కూడా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే జోగి రమేష్ ఆయనకు సపోర్టింగ్ కోసం కావచ్చు, లేకపోతే నా వెనక పలానా వాళ్ళు ఉండాలని చెప్పి అధికారులకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి కావచ్చు, విచారణ చేస్తున్న అధికారులను బెదిరించే ధోరణి కావచ్చు, లేకపోతే వారికి సమాచారం ఇచ్చే అంశం కావచ్చు. కానీ వారైతే మాత్రం ప్రస్తుతం జోగి రమేష్ ఎపిసోడ్కి సంబంధించి రంగారాధా మిత్రమండలి మాత్రం ఈ అంశాన్ని ఇప్పటివరకు ఏమాత్రం కూడా దృష్టిలో పెట్టుకోలేదు. దానికి సంబంధించి ఏ రకమైన రియాక్షన్స్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఇప్పటివరకు కనిపించట్లేదు. సుమతి, శివ, ఇంకొక లాస్ట్ క్వశ్చన్. వసంత కృష్ణప్రసాద్ మాట్లాడారు, రాజద్రోహం కేసు నమోదు చేయాలి, అసాంఘిక శక్తి అని ఘాటు పదాలు వాడారు. దీనిపైన పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? అంటే ప్రధానంగా విమర్శలు ప్రతి విమర్శలు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు ప్రతి విమర్శలు చేస్తారు. సో జోగి రమేష్ అనే వ్యక్తిపై రాజద్రోహం నమోదు చేయాలనేది ఆయన అపోజిషన్ లీడర్ కాబట్టి ఖచ్చితంగా వారి నియోజకవర్గంలో ఉన్న పొలిటికల్ వైరల్ నేపథ్యంలో ఆరోపణలు చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు, సజెస్ట్ చేయొచ్చు. అయితే జోగి రమేష్ సంబంధించి ఆయన వ్యవహార శైలి ఏ రకంగా ఉంది, ఆయన పాత్ర ఏమిటి, ఈ లిక్కర్ కేసులో ఆయనకున్న భాగస్వామ్యం ఎంత, ఏ మేరకు ఇన్వాల్వ్ అయ్యాడు అనే దాన్ని పరిశీలించిన తర్వాత నిజంగా దేశద్రోహం చేసే స్థాయిలో ఆయన ప్రభావితం కేసులో ఉంటే కనుక ఖచ్చితంగా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని చెప్పి పార్టీ నేతలు అంటున్నారు. అయితే జోగి రమేష్పై రాజద్రోహం కేసు నమోదు చేయాలనే దానికి సంబంధించి మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలైతే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సుమతి, రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నకిలీ మద్యం కేసు వ్యవహారం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తీసుకుంటుంది. నేను ఏ తప్పు చేయలేదు, ఏ టెస్ట్ కైనా సిద్ధమంటూ ఇటు జోగి రమేష్ సవాల్ విసురుతూ ఉన్నారు. అయితే జగన్ జోబిలో మనిషే జోగి అంటూ ఇటు వసంత కృష్ణప్రసాద్ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజారుతున్నారు కాబట్టి రాజద్రోహం కింద దేశద్రోహం అలాగే రాష్ట్రానికి సంబంధించి కేసు నమోదు చేయాలంటూ ఘాటుగా